భగవద్గీతలో ఎక్కడో కూడా మతానికి సంబంధించిన పేరు వాడబడలేదు. కేవలం కూడా మానవాళికి సంబంధించినటువంటి పేరు మాత్రమే వాడబడింది. కృష్ణ పరమాత్మ యొక్క ఔన్నత్యం కానీ, లేకపోతే మనిషి తెలుసుకోవాల్సినటువంటి జీవన విధాన ఔన్నత్యం కానీ ఈ భగవద్గీతలో మనకి అద్భుతంగా కనబడుతుంది. ఇంత గొప్పదైనటువంటి గ్రంథాన్ని మనం నిత్య పారాయణంగా పెట్టుకోవాలి, కంఠోపాఠం పెట్టాలి. భగవద్గీత అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ అవగాహన రావాలి. కనుక అంత అత్యద్భుతమైనటువంటి గ్రంథాన్ని మన అష్టలక్ష్మి దేవాలయంలో ఈరోజు పారాయణం చేయడం జరుగుతోంది. మన సంస్కృత అధ్యాపకుల యొక్క సమక్షంలో, తిరుమలేష్ గారి యొక్క సమక్షంలో, కాశీ సిస్టర్ వారి సందర్భంలో, భజన సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భగవద్గీత పారాయణం అనేది జరుగుతోంది. తప్పకుండా ఈ భగవద్గీతను అందరూ కూడా వచ్చి ప్రోత్సహించండి. మరింత కూడా ఈ భగవద్గీతని అభివృద్ధి చేయాలని చెప్పేసి అష్టలక్ష్మి దేవాలయం యొక్క అర్చకుల తరఫున నేను సూచన చేయడం జరుగుతోంది. సత్యనారాయణ గారికి కానీ, మా సంస్కృత అధ్యాపకులైనటువంటి తిరుమలేశాచార్య స్వామి వారికి కానీ, మిగిలినటువంటి వీళ్ళ సిస్టర్స్, కాశీ సిస్టర్స్ కానీ మేమందరూ కూడా సూచన చేస్తున్నాం. కేవలం సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కాకుండా పదే భగవద్గీత మీద అవగాహన కనిపించేలాగా, భగవద్గీత మీద పోటీలు జరిగేలాగా, ఇంకా భగవద్గీత పారాయణం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే కంఠోపాఠం వచ్చేలాగా భగవద్గీతను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవద్గీత మీద అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఆవశ్యకం. కనుక ఈ సందర్భంగా వీరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరింతగా అష్టలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం చేత ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వస్తి.